ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 6:30కు రైల్వే భవన్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. మెట్రో, ఐఆర్ఎఫ్సీ నిధులపై చర్చించేందుకు చొరవ చూపాలని కిషన్ రెడ్డికి 2 రోజుల క్రితం లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజులు ఢిల్లీలో ఉంటా కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీంతో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడి మీటింగ్ టైం ఫిక్స్ చేశారు. సాయంత్రం 6:30కు కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 6:30కు రైల్వే భవన్లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. మెట్రో, ఐఆర్ఎఫ్సీ నిధులపై చర్చించేందుకు చొరవ చూపాలని కిషన్ రెడ్డికి 2 రోజుల క్రితం లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. 2 రోజులు ఢిల్లీలో ఉంటా కేంద్ర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. దీంతో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో మాట్లాడి మీటింగ్ టైం ఫిక్స్ చేశారు. సాయంత్రం 6:30కు కీలక సమావేశం జరగనుంది. వాటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, స్వప్న, తెలంగాణ ప్రాజెక్టులు అభివృద్ధికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా, అంటే ఎప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు వేరువేరుగా వెళ్లినటువంటి సందర్భాలు కనిపించాయి. కానీ ఈరోజు సాయంత్రం మాత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కాబోతున్నారు. అది కూడా మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కీలక అంశం పైన చర్చించేందుకు. ఎందుకంటే ఇప్పటికే ఐఆర్ఎఫ్సీకి సంబంధించినటువంటి లోన్ తెలంగాణకు ఇచ్చేందుకు ఒప్పందం కూడా జరిగింది. అయితే ఒప్పందం మే 25న జరిగినప్పటికీ ఇప్పటి వరకు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి 13,600 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి ఐఆర్ఎఫ్సీ జమ చేయలేదు. ఐఆర్ఎఫ్సీ అంటే ఇండియన్ రైల్వేస్ కార్పొరేషన్ సంబంధించింది. సో ఎందుకు ఈ నిధులు జమ చేయలేదు అనే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గత కొన్ని రోజులుగా విమర్శలు కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సైతం విమర్శించారు. ఎందుకు ఈ నిధులు విడుదల కావట్లేదు, కేంద్రంలో మంత్రి ఉన్నప్పుడు వీటన్నిటిని సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన పైన ఉందంటూ కూడా మండిపడ్డటువంటి సందర్భం కనిపించింది. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ తాను ఫాలోఅప్ చేస్తున్నాను, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు ఇతర శాఖలతో సమన్వయం చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి ఈసారి ఢిల్లీలో ఏ సమావేశమైనా సరే తాను వస్తానని చెప్పి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఒక లేఖ రాశారు. తాను 22, 23 తేదీల్లో ఢిల్లీలోనే ఉంటాను. సో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సీ నిధులపైన కీలకమైనటువంటి చర్చ జరపాల్సినటువంటి అవసరం ఉందని స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్తో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు. అంటే నిన్న మొన్నటి వరకు ఏ విధంగానైతే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు ఇద్దరూ కూడా కలిసి తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో ఒక్కటిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో మెట్రో ఫేజ్ 1కు సంబంధించి, అంటే ఇప్పటికే అటు నడుస్తున్నటువంటి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైతే ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో ఆ సమయంలో లోన్ తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించినటువంటి ఐఆర్ఎఫ్సీకి సంబంధించినటువంటి లోన్ ఎందుకు ఆగిపోయింది, ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, అంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో ఐఆర్ఎఫ్సీకి సంబంధించినటువంటి కీలక అధికారులతో కలిసి ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. మే 25న ఒప్పందం కుదుర్చుకుంటే ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి నిధులు తెలంగాణకు బదిలీ కాలేదు. సో ఎందుకు కాలేదని ప్రశ్నిస్తే మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ వస్తున్నటువంటి, అంటే మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో టికెట్ల రూపంలో కానీ యాడ్స్ రూపంలో కానీ వస్తున్నటువంటి ఆదాయాన్ని మొత్తం కూడా లోన్కు మేము
కడతాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అది సరైనటువంటి విధానం కాదు. కొంత మెట్రో రైల్ మెయింటెనెన్స్ కూడా అవసరం పడుతున్నాయి డబ్బులు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్స్ కూడా అవసరం ఉంటుంది. సో వాటిని కాదని నేరుగా లోన్ కట్టడం అనేది సరైన పద్ధతి కాదు అంటూ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఈ ప్రశ్నను లేవనెత్తారు. అందుకే ఐఆర్ఎఫ్సి నిధులు ఆలస్యం అవుతున్నాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి బదులిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటటువంటి సమావేశంలో ఇంతకీ ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు ఆగిపోయింది, మెట్రో ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఆ లోన్ను ఏలోగా ఇస్తారు, దీనికోసం ఏమైనా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందంలో మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే ఇంకేమైనా కొత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అనే దాని మీద కీలక చర్చలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దానికి తోడు మెట్రో ప్రాజెక్టు 2కు సంబంధించి అంటే కొత్తగా ఎక్కడైతే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం విస్తరించాలనుకుంటుంది. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రయాణికుల సంఖ్య, దాంతో ట్రాఫిక్ పెరిగిపోతుంది. అందుకే మెట్రో అవసరాలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి ఆమోదం కోసం అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అటు అర్బన్ మంత్రి ప్రత్యేకంగా సూత్రప్రాయంగా అంగీకరించామని చెప్తున్నప్పటికీ కూడా దాని విషయంలో అధికారికంగా కేంద్ర కేబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సో ఈ విషయంలో కూడా కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. మొదట అశ్విని వైష్ణవ్తో ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు రైల్వే భవన్లో సమావేశం ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో రేపు సమావేశాలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఈరోజు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ రాజు.